మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులారా మీ సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మీకున్నటువంటి పెండింగ్ డిఏలు కానీ ఇతర ఉద్యోగ సమస్యలు కానీ అన్నిటిని పరిష్కరించడం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఉద్యోగ సంఘాల నేతలతోని భేటీ అయినటువంటి సందర్భంలో ఆయన అనేకమైనటువంటి సమస్యలను, ఉద్యోగుల కంటే ఎక్కువ సమస్యలను ఆయనే ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం నేను కట్టుబడి ఉన్నా, నేను ఆ కార్యక్రమాన్ని చేస్తా అని చెప్పడం జరిగింది. మోరోవర్ ఏంటంటే, ఎప్పుడైతే ఉద్యోగ సంఘాలు ఉంటాయో సంఘాలన్నింటినీ నిర్వీర్యం చేసినటువంటి గనుడు గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఆర్టీసీలో సంఘాలు వద్దన్నాడు. సింగరేణిలో ఆడ ఎలక్షన్ పెట్టాలి కాబట్టి, ఉండాలి కాబట్టి, సింగరేణి పెద్దది కాబట్టి ఆడ అనివార్యంగా కొనసాగించి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అని పెట్టి దానికి అలా బిడ్డని చేసిండు. ఇటు ఏది మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ వర్కర్కు సంబంధించి హరీష్ రావు చేసిండు. ఇట్లా ఆర్టీసీకి సంబంధించి వాళ్ళే ఇట్లా సంఘాలన్నీ రద్దు చేసి దానికి వీళ్ళు లీడర్లు రై కూస్తున్నారు అన్నట్టు. ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటి అంశాన్ని గుర్తించి ఉద్యోగ సంఘాలు ఉండాలి, వాళ్ళ సమస్యలు గొంతెత్తే సంఘాలు ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్ప ఇనిషియేటివ్గా సంఘాలు మళ్ళీ ఉండాలి, సంఘాలు అన్నిట్లలో పనిచేయాలి, వాళ్ళ కార్మికుల కష్టాలు చెప్పుకోవడానికి అదో వేదిక అనేటువంటి ఒక అంశాన్ని నేను చెప్పిండు. నిజంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనకు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గాలన్నీ ఆయనకు సలాం చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 3 డిఏలు పెండింగ్లో ఉంటే గతంలో కేసీఆర్ ఒక డిఏ పైసలు 18 ఇన్స్టాల్మెంట్లలో ఇస్తాను పెట్టిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ డిఏ సమస్యలు కానీ, 317 జీవో సమస్యలు కానీ, లేకపోతే 2008 డిఎస్సి బాధితులు కానీ, 1998 డిఎస్సి బాధితులను కానీ వీళ్ళందరికీ న్యాయం చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టిన అంశం పెట్టినట్టుగా, చెప్పిన అంశం చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు కార్యాచరణ ముందుకు తీసుకుపోతా ఉన్నారు. నేను నిన్నగాక మొన్ననే మనం ప్రజలందరం రిక్వెస్ట్ చేసిన ముఖ్యమంత్రి గారికి, సార్ మనం మేనిఫెస్టోలో పెట్టినాం, డిఏల అంశాన్ని పరిశీలించండి, ఉద్యోగస్తులు కొంత హ్యాపీగా ఉంటారు, వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉందని బాధ్యతతో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ అంశాన్ని పరిశీలించమని చెప్పి మనం అందరం రిక్వెస్ట్ చేసినాం. ముఖ్యమంత్రి గారు కూడా ఆ అంశాన్ని ఆయన గతంలో నుంచి ఆయన మనసులో ఉంది, ఉద్యోగస్తులకు న్యాయం చేయాలనేది అటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ను ఉద్యోగ సంఘాలు కలవాలంటే ఈ ఏడాది దరఖాస్తు పెట్టుకుంటే మళ్ళీ కేసీఆర్ కక్కరకు వచ్చినప్పుడు పిలిచేది. 6 నెలలకో ఏడాదికో మొత్తం కలిస్తే కలుస్తారు, లేకపోతే లేదు. పుడుక్కున మళ్ళా కేసీఆరే వచ్చినుంటే ఇలా 3 నెలలకు ఒకసారి జీతాలు వచ్చేటి ప్రభుత్వ ఉద్యోగులకు, గా పరిస్థితి ఉండే. కానీ ఇలా 1 తారీఖు టంచన్గా ఏ బాధన్నబడి ఉద్యోగస్తులు ఒక్క రోజు కూడా ఒక పాలంతో మాటపడొద్దు, ఓ కూలంతో మాటపడొద్దు, ఓ కిరాణా షాపంతో మాటపడొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఇలా 1 తారీఖు రోజు టంచన్గా జీతాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. గతంలో కేసీఆర్ ఏం చెప్పిండు, ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటుంది మాదని అప్పుడు కాకమ్మ కథలు చెప్పిండు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు ఉంటాయని చెప్పిండు. ఉద్యోగస్తులకు కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో బీక్తా అని చెప్పిండు. ఇవన్నీ చెప్పినటువంటి కేసీఆర్ ఆఖరికి ఉద్యోగస్తులను నేటికి తెచ్చిందంటే మా జీతం మా కీరానికి దండం పెడతానికి, మా జీతం మా కీరానికి టైంకి ఇస్తే చాలరా అనే పరిస్థితి క్రియేట్ చేసింది. కాబట్టి ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టినటువంటి కేసీఆర్ ఎన్ని వర్గాలనైతే నువ్వు ఇబ్బంది పెట్టినావు అన్ని వర్గాలు నీకు వ్యతిరేకంగా పనిచేసినాయి. ఇంకా నీ పార్టీ కానీ, నువ్వు కానీ, నీ రాజకీయం కానీ ఇంకా ఉనికిలో ఉండే పరిస్థితే లేదు. ప్రజలంతా ఒకవైపు, నువ్వు ఒకవైపు ఉన్నావు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు క్యూ న్యూస్ తరఫున, ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో నిన్న ఉద్యోగ సంఘాలతోటి, అలాగే కోదండరాం సార్ను ఈసారి కేసీఆర్ అడ్డుకొని ఆత్మహత్య చేసుకుంటా అన్నా కూడా కోదండరాం గారిని శాసన మండలికి తీసుకుపోయే బాధ్యత రాష్ట్ర మంత్రివర్గం తీసుకుంటుందని చెప్పి ఆయన నిక్కచ్చిగా చెప్పిండు. గవర్నర్తో మాట్లాడే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పిండు. బహుశా రేపు క్యాబినెట్ సమావేశం ఉన్నట్టుంది. క్యాబినెట్ సమావేశంలో మరిన్ని నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. భద్రాచలం రాములవారి పాదాల చెంతన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇల్లు లేని పేదలకు 5 లక్షల రూపాయలు, ఇంటి స్థలం లేని వాళ్లకు స్థలం ఇచ్చి మరీ 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తను ప్రకటించినటువంటి, తను చెప్పినటువంటి 6 గ్యారంటీల్లో ఒక రుణమాఫీ, ఆ తర్వాత మహిళలకు 2500 రూపాయలు మాత్రమే 2 పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా రేపు మంత్రివర్గంలో చర్చించబోతా ఉంది. అనుకున్నట్టుగానే 100 రోజుల్లో 6 గ్యారంటీల్ని అమలు చేసి చూపుతామని ఏదైతే బల్లగుద్ది టంచన్గా ముఖ్యమంత్రి గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పిందో అమలు చేసి చూపెడతా ఉంది. ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాపాలన అంటే.
కేసీఆర్కి ఇవన్నీ సహజంగా జీర్ణించుకో. అగో అన్న మాట ఎట్లా చేస్తారా, మాట తప్పించుకోవాలి కదా, మత్పరించాలి కదా, జనాన్ని మోసం చేయాలి కదా, మేము 10 ఏళ్ళు బట్టి గదే చేస్తే అట్లా కాకుండా భిన్నంగా చేస్తారు ఎట్లా, ఇప్పుడు అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు కాలు బట్టి గుంజి కిందెత్తేయాలని, ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోయాలని ఈ కాకమ్మ కథలని చెప్తా ఉన్నారు. కానీ ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు గాంధీ భవన్ తలుపుల కాడ వచ్చి నిలబడ్డారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. గాంధీ భవన్ తలుపుల కాడనే ఉన్నారు. ఇంకేం చెప్తాడు? మోడీని పెద్దన్న అంటే మోడీని కలిస్తే తప్పట. రేవంత్ రెడ్డి గారు మోడీని కలిస్తే తప్పు, పెద్దన్న ఎట్లా అవుతాడు అంటారు. నీ ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డిని కలవట్టే మరి పెద్దన్న అవుతాడా? ఎందుకోసం పోతా ఉన్నారని నువ్వే చెప్పాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మనకు స్వర్ణయుగం స్టార్ట్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తూ ఉంది. ఈ రాజ్యంలో ప్రజలందరికీ హక్కులు మళ్ళీ వచ్చినాయి. ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసుకోవడానికి మళ్ళీ అవకాశాలు వచ్చినాయి. నిరసన వ్యక్తం చేసుకునేటువంటి హక్కులు కూడా కల్పించబడ్డాయి. ఇగో ఇది ప్రజాస్వామ్యం.